హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీ భగవానువాచ భయాద్రనాదుపరతం మంష్యంతే త్వాం మహారథాః యేషం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. తాత్పర్యం: శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విధంగా అంటున్నారు. ఏమని అంటారంటే, అర్జునుడు ఎప్పుడైతే యుద్ధం చేయనని అంటున్నారో ఇలా అంటున్నారు: అర్జున, నీవు యుద్ధం చేయకపోతే ఏమని అంటారంటే, జనులంతా గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా ఏమంటారంటే, అర్జునుడు పిరికి పందిలాగా యుద్ధం చేయననేసి పారిపోతున్నాడు అని అంటారు. అలాగే ఒకప్పుడు నిన్ను పొగిడిన వారే నిన్ను చాలా హీనంగా చూస్తారు. అంటే ఒక మానవుడికి తన యొక్క గుణగణాలను మెచ్చుకొని తనను పొగిడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే వారి యొక్క గుణాలని, వారి యొక్క స్వధర్మాలని స్వధర్మాలను పాటించకుండా ఉన్నప్పుడు అటువంటి అది ఎంత పొగిడారో అంత నిందలు కూడా పడవలసి ఉంటుంది అని చెప్పారనమాట. కావున ఒక మనిషిగా ఈ హీనస్థితిని నువ్వు భరించలేవు, దీనికన్నా హీనస్థితి ఇంకేముంటుంది, ఒకప్పుడు నేను పొగిడిన వారు నేను తిడుతున్నారు అని చెప్పారనమాట. అంటే నువ్వు యుద్ధం చేయను అంటున్నావు. నీ స్వధర్మం ఏమిటి? ఒక క్షత్రియుడిగా యుద్ధం చేయాలి, కానీ నువ్వు యుద్ధం చేయను అంటున్నావు. సో ఒకప్పుడు యుద్ధము, విలువిద్యలు అన్నీ నీకు తెలుసు. నీకు తెలిసినప్పుడు నీ విద్యను చూసి నిన్ను పొగిడారు చాలామంది. ఇప్పుడు నీ దగ్గర ఇంత విద్య ఉన్నా సరే నువ్వు యుద్ధం చేయను అనగానే నువ్వు ఒక పిరికి పందలాగా నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి నేను అనుకుంటారు. నేను పొగిడిన వాళ్ళే, నిన్ను ఏ నోరులైతే పొగిడాయో వాళ్ళే నిన్ను చాలా హీనంగా చూస్తారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా హీనస్థితి ఒక మానవ జీవితానికి ఇంకేముంటుంది అర్జున అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.